సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 251 నుండి 260 పద్యాలను మీకు వివరించబోతున్నాను. గురుని మరులు లేని నరులు నాశనమైరి, మరులు కలుగు నరులు మరలరారు, మరల తిరిగి రాని మార్గము కనవలే, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురువు పట్ల భక్తి విశ్వాసం లేకుండా ఉండే మనుషులు తప్పకుండా నాశనమవుతారు. ఎందుకంటే గురువు చూపే మార్గమే మనిషికి నిజమైన జ్ఞానాన్ని, సద్గతిని అందిస్తుంది. గురువు ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసిన వారు తప్పుడు మార్గంలో పయనించి కష్టాల పాలవుతారు. అలాగే ఒకసారి చెడు మార్గంలోకి వెళ్ళి చెడు అలవాట్లు లేదా అజ్ఞానం వల్ల మాయా భ్రమలలో చిక్కుకున్న మనుషులు తిరిగి సులభంగా సరైన మార్గాన్ని పట్టరు. అలా భ్రమలకు, మాయలకు లోనవుతే మనిషి మోక్ష మార్గాన్ని పొందలేడు. గురుని సేవ శిష్య పరమానువనరుపా, చలగి గురుని ఎంత శిష్యుడగును. గురుడు శిష్యుడన్న గురుతు శూన్యమౌను, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురువును సేవించుట శిష్యుని ప్రధాన కర్తవ్యము. శిష్యుడు సంపూర్ణ భక్తితో, వినయ విధేయతలతో గురువుకు సేవ చేస్తూ ఉంటే అతడు క్రమంగా గురువుతో సమానమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఆ స్థాయికి చేరినప్పుడు గురువు శిష్యుడు అనే తేడా లేకుండా పోతుంది. ఇద్దరు జ్ఞానంలో ఒకటిగా మారి ఇతడు గురువు, ఇతడు శిష్యుడు అనే భావమే లేకుండా పోతుంది. కండ కుండలించి కుండలి నాడించి, జమిలి మోత నాగసరమునూదా, నాగుబాములేచి నాట్యము చేయును, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పాము తన శరీరాన్ని చుట్టుకొని తన శక్తిని ప్రేరేపించుకొని విశ్రాంతి తీసుకునే పాము నాగస్వరం అనే వాద్యాన్ని ఊదినప్పుడు ఆ స్వరానికి ఆకర్షితమై లేచి పురి విప్పి నాట్యం చేస్తుంది. సంగీతం ఎంత శక్తివంతమైనదో కదా. పాము పెట్టెనున్న పరిమళంబే లేదు, తెరచి చూడ పెట్టే పరిమళించు. పరిమళించుటనగా పడగెత్తుటే కదా, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పామును పెట్టెలో బంధించి ఉంచినప్పుడు అది బయటకు కనిపించదు, దాని స్వభావం కూడా బయటపడదు. అలాగే పెట్టె మూసి ఉన్నప్పుడు దానిలో పరిమళం ఉన్నా అది బయటకు రాదు. కానీ పెట్టెను తెరిచిన వెంటనే పరిమళం వెలువడుతుంది. అదేవిధంగా పాము బయటకు వచ్చినప్పుడు తన స్వభావం ప్రకారం పడగను విప్పుతుంది. అదేవిధంగా మనిషిలో ఉన్న గుణాలు బయటకు వ్యక్తమయ్యే వరకు తెలియవు.
అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అవి బయటపడతాయి. ఇచ్చమెచ్చు కుండలీంద్రుని మేలికి సోహమనడి గాలి సోకెనేని కసుబుసు మంచు గల్లంతుగా లేచు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మన శరీరంలో నిద్రిస్తున్న కుండలిని శక్తి యోగాభ్యాసం వల్ల మేల్కొంటుంది. సోహం అనే ప్రాణాయామ మంత్రంతో ఊపిరిలోనికి వెలుపలికి వెళ్ళే గాలి ఆ శక్తిని తాకినప్పుడు అది మెల్లగా లేచి పైకి ఎగసిపోతుంది. అప్పుడు అది పాములాగా కస్సు బుస్సు అనే శబ్దంతో సుడులు తిరుగుతూ పైకి ప్రయాణిస్తుంది. ఇంతకాలం నిశ్చలంగా ఉన్న ఆ శక్తి ఒక్కసారిగా చైతన్యంతో ఉప్పొంగి ఆధ్యాత్మిక మార్గంలో పై స్థాయికి తీసుకెళ్తుంది. ఒండెలైదు కల్గో ప్రతిమలకై గుల్లు గోపురాలు కూడుగుడ్డలిచ్చి ప్రాణమున్న వారి పట్టించుకోరేమి కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, రంగురంగుల అందమైన విగ్రహాల కోసం మనుషులు గుడులు గోపురాలు నిర్మించి వాటిని దైవమని భావించి వాటికి వస్త్రాలు అలంకారాలు సమర్పిస్తారు. కానీ అదే సమయంలో ప్రాణం ఉన్న మనుషులు పేదరికంతో బాధపడుతున్న వారి కష్టాలను పట్టించుకోరు. ఇది ఎంత విచిత్రమైనదో కదా. ఎరుక తొలగకున్నా మురికి జాడ్యము పోదు, గురుని తెలియకున్న గుణము చెడదు, బయలుగానకున్న బ్రహ్మము కనరాదు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషికి నిజమైన జ్ఞానం లేకపోతే అతని అజ్ఞానమనే మురికి జాడ్యం ఎప్పటికీ పోదు. అలాగే సరైన గురువును తెలుసుకోకపోతే మనలో ఉన్న సద్గుణాలు సరిగా వికసించవు, దుర్గుణాలు తొలగవు. చివరగా ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి గ్రహించకపోతే పరబ్రహ్మ స్వరూపం మనకు కనపడదు. ఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు, మొదలు శూద్రుడుగను పుట్టువందు, శృతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడౌ కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషికి ఈ లోకంలో జన్మించేటప్పుడు కులం ఉండదు. పుట్టుకతో ప్రతి మనిషి సాధారణ స్థితిలోనే పుడతాడు. కానీ తరువాత విద్యను, వేదాలు, శాస్త్రాలు అభ్యసించి జ్ఞానం సంపాదిస్తే అతడు శూద్రుడైనప్పటికీ శ్రేష్ఠుడిగా విప్రుడిగా మారుతాడు. మూడు హుకుములైతే మూర్తాభిషిక్తుండు, ఏడు మెట్టులెక్కువాడు గురుడు, ఈడబోక నిలుచువాడే సచ్చిష్యుండు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురువు చెప్పిన ఆజ్ఞలను సందేహం లేకుండా పాటించేవాడే గొప్పవాడవుతాడు.
అలాంటి వాడే గౌరవానికి పాత్రుడై ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. గురువు ఎప్పుడు శిష్యుని కంటే జ్ఞానంలో, అనుభవంలో పై స్థాయిలో ఉంటాడు. అందుకే గురువుకు ఎల్లప్పుడూ ఎక్కువ గౌరవం ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లోనూ గురువును వదిలిపెట్టకుండా నిలిచేవాడే నిజమైన శిష్యుడు. గురువు పట్ల భక్తి, వినయ విధేయతలు కలిగిన వాడే జీవితంలో విజయాన్ని పొందగలడు. స్థిరములేని దేహమురవడించిన ఎట్లు దేహి నడచుకొన్న తిప్పలగును. తప్పు చేసి శివుడి తలపోయ ఫలమేమి. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ అస్థిరమైన దేహాన్ని మనం శాశ్వతమని భావించి దానికోసమే జీవితం గడిపితే అది మూర్ఖత్వమే అవుతుంది. దేహం ఎప్పటికైనా నశించేది కనుక దానిపై అధికమైన ఆసక్తి పెట్టడం వ్యర్థం. మనిషి తన ప్రవర్తనలో తప్పులు చేస్తూ, చెడు మార్గంలో నడుస్తూ, తప్పులు చేసిన తరువాత భగవంతుడిని స్మరించిన దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.